ఇవాళ మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పుకుందాం. నమస్తే అండి, నేను వి అన్నపూర్ణ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కాదండి, అది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు. అది గర్భసంచిలో ఉండి 9 నెలలు పెరిగి తర్వాత ఒక బేబీ వచ్చేది కాదండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో లేని ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది ట్యూబ్లో కావచ్చు, ఓవరీ మీద రావచ్చు, సర్విక్స్ అనేది ముఖద్వారం దగ్గర రావచ్చు, ఇంకొకటి పెరిటోనియల్ క్యావిటీలో రావచ్చు. ఈ మధ్య మనం సాధారణంగా బాగా వినిపించేది స్కార్ ఎక్టోపిక్. అన్నిటికంటే కామన్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో వస్తుందండి. ట్యూబ్స్లో ఎందుకు వస్తుంది అంటే, మనం మామూలుగా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక అండం విడుదలైనప్పుడు వీర్యకణాలు గర్భసంచి నుంచి వెళ్ళి ట్యూబ్లో ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో అక్కడ తయారయ్యి మెల్లిగా మూమెంట్స్ తోటి గర్భసంచిలోకి వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది. దాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఆ తర్వాత అక్కడ 9 నెలలు పెరుగుతుంది. ఈ ప్రక్రియ జరగదు ఇక్కడ. ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ ఆగిపోతుంది. అంటే ట్యూబ్లోనే ఎంబ్రియో అక్కడే ఉండి అక్కడే పెరుగుతుంది. ఇది 9 నెలలు ఎందుకు పెరగదు అంటే, అక్కడ దానికి సరిపడా స్థలం ఉండదు. అదే గర్భసంచి పెరుగుతూ ఉండడంతో 9 నెలలు పెరుగుతుంది. ఇది సాధారణంగా 6 వారాలు, 8 వారాలు, మ్యాక్సిమం 9 నుంచి 10 వారాల వరకు పెరగగలుగుతుంది. ఈ కండిషన్ని మనము చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే, ఇది పూర్తిగా పెరగకముందే మనము డయాగ్నోస్ చేయాలి. ఎలా డయాగ్నోస్ చేస్తారు? సాధారణంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అందరూ ఇంట్లో చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయిపోయి ఇంట్లోనే ఉంటారు. అది చాలా తప్పు. మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకున్నా, హాస్పిటల్లో చేసుకున్నా, మీ కన్సల్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మీ డాక్టర్ గారు అది గర్భసంచిలో ఉందా, ట్యూబ్లో ఉందా, మరెక్కడన్నా పెరుగుతుందా అనేది కన్ఫర్మ్ చేస్తారు. గర్భసంచిలో పెరుగుతుంది అంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీ. వేరే దగ్గర పెరుగుతుంది అంటే ట్యూబ్లో కానీ మరెక్కడైనా పెరుగుతుంది అంటే దాన్ని మనం చాలా తొందరగా డిటెక్ట్ చేసుకోవాలి. దీనికి మనకి పేషెంట్కి మనం చెప్పవలసిన ఏమన్నా కడుపులో నొప్పి కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ స్పాటింగ్ కానీ జరగవచ్చు. ఒక్కొక్కసారి డాక్టర్ గారు స్కాన్ చేసేటప్పుడు పేషెంట్కి చాలా నొప్పి ఉంటుంది. గర్భసంచిలో ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అవ్వదు. ఇలాంటి కండిషన్స్లో మీ కన్సల్టెంట్ స్కాన్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ చేస్తారు. అది బీటా హెచ్సిజీ. బీటా హెచ్సిజీ అనేది ఏంటంటే ఒక హార్మోన్. ఇది మామూలు ప్రెగ్నెన్సీలో ప్రతి 48 గంటల్లో డబుల్ అవుతుంది. వెరాజ్ ఇక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది, కానీ 60% వరకే పెరుగుతుంది, అంతకంటే పెరగదు. మరియు మనకి గర్భసంచిలో ప్రెగ్నెన్సీ కనపడదు. సో ఈ 2 థింగ్స్ ఏంటంటే, గర్భసంచిలో ప్రెగ్నెన్సీ ఉండదు, ట్యూబ్లో కనపడకపోవచ్చు, ఈ బీటా హెచ్సిజీ డబుల్ కూడా కాకపోవచ్చు. ఈ అన్ని కారణాలు ప్లస్ పేషెంట్కి కొంచెం పెయిన్ ఉండొచ్చు, కళ్ళు తిరుగుతుండొచ్చు. పేషెంట్కి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే, మీకు కళ్ళు తిరుగుతున్నా, కడుపులో నొప్పి వచ్చినా, ఇర్రెగ్యులర్గా స్పాటింగ్ వచ్చినా, ఈ 3 డేంజర్ సిగ్నల్స్ ఉన్నప్పుడు ఎమ్మటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు స్కాన్లోనూ మళ్ళీ బ్లడ్ టెస్ట్ తోటి ఈ కండిషన్ని డిటెక్ట్ చేస్తారు. దీన్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే చాలా చిన్న ట్రీట్మెంట్ తోటి దీని నుంచి మనము బయటపడవచ్చు. ఏంటంటే, పేషెంట్కి ఎక్కువ నొప్పి లేకుండా, లోపల రప్చర్ కాకుండా, పేషెంట్ స్టేబుల్గా ఉండి, లోపల శాక్లో ప్రెగ్నెన్సీ హార్ట్ బీట్ లేకుండా ప్రతిదీ మనకి క్లియర్గా ఉన్నది అంటే మెడికల్గా కూడా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. దీనికి డ్రగ్ ఆఫ్ చాయిస్ మెథోటెక్సేట్ అని ఒక డ్రగ్ ఉంటుందండి. అది మీరు వేసుకుంటే మెడికల్గానే దాన్ని ట్రీట్ చేయొచ్చు. అదే కొంచెం ప్రెగ్నెన్సీ కనుక పెరిగి ఉండి పేషెంట్ అన్స్టేబుల్ ఉండి రప్చర్ అంటాం, అంటే ఆ ట్యూబ్లో అంతకంటే ప్రెగ్నెన్సీ పెరగకుండా అది రప్చర్ అవుతుంది. దాంతో బ్లీడింగ్ అవుతుంది, లోపల కలెక్ట్ అవుతుందండి, ఇది బయటకు కనపడదు. దాంతో బ్లీడింగ్ కలెక్ట్ అవుతూ పేషెంట్ చాలా పేల్గా, అంటే రక్తహీనత లాగా కనపడి, కళ్ళు తిరుగుతూ, కడుపులో నొప్పి, ఇవన్నీ రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారండి. ఇది డిటెక్ట్ చేసేసరికి పేషెంట్ కండిషన్ చాలా డేంజరస్గా ఉంటుంది. దీనికి ఎమ్మటే అడ్మిట్ చేసుకొని అవసరమైతే ల్యాప్రోస్కోపీ లేకపోతే ల్యాపరోటమీ చేసి ఆ పార్ట్ ఏదైతే ఉందో ట్యూబ్, ఆ ట్యూబ్ని తీసేస్తారు. సో ఆ ట్యూబ్ నుంచి మనకి ఇంకా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాదు. మనం చాలామంది అడుగుతుంటారు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీలు వస్తాయా అండి? తప్పకుండా వస్తాయండి. ఆ ట్యూబ్ పనిచేయదు, కానీ పక్కన ఇంకొక ట్యూబ్ నుంచి మనకి ప్రెగ్నెన్సీలు రావచ్చు. ఇంకొకటి అడుగుతుంటారు, ఒకసారి మాకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుందా అండి?
ఉంటుందండి. 25% ఆఫ్ రికరెన్స్ ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతే మళ్ళీ కన్సీవ్ అయినప్పుడు ఎర్లీగా డాక్టర్ దగ్గరికెళ్ళి మీకు ప్రెగ్నెన్సీ యూట్రస్‌లో ఉందా, ట్యూబ్‌లో ఉందా, ఇంకెక్కడన్నా ఉందా అని డిటెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.